అల్లూరు జిల్లా బంట్రోతుపుట్టు ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక బైక్ అదుపు తప్పి లోవిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు చనిపోగా మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో తండ్రికి తీవ్రమైన గాయాలయ్యాయి. గరుడపల్లిలో పెళ్లికి వెళ్లి నలుగురు తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతులు కించూరుకు చెందిన సుమిత్ర, తనుజాగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా బంట్రోతుపుట్ట రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ బైక్ లోయలో పడిపోయింది. దాంతో తల్లి కూతురు మృతి చెందగా మరో కూతురి పరిస్థితి విషమంగా ఉంది. తండ్రికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి. ఇటీవల ఈ రోజుల్లో చూస్తుంటే పాడేరు అల్లూరు జిల్లాలోని తరచూ ప్రమాదాలకు నిలంగా మారుతుందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయం నేపథ్యంలోని ద్విచక్రం అదుపు తప్పి ఈ బోల్తాపండి నేపథ్యంలోని తల్లి కూతురు కూడా మరణించారు. అయితే శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా 10 నిమిషాలకు ఇంటికి చేరుకుంటారన్న సమయంలోనూ కూడా ద్విచక్రం అదుపు తప్పి బోల్తాపండి గట్టులో తల్లి కుమార్తె అక్కడికక్కడ మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలోని ఏడాదిన్నర వయసున్న చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకోగా తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కించూరు సమీపంలోని ఘటన జరిగింది. అయితే గ్రామానికి చెందిన పంతాల రామకృష్ణ భార్య సుమిత్ర ఇద్దరు కుమార్తెలు అయితే తనుజ అయితే మానసతో కించూరు పంచాయతీ అయితే గరుడపల్లి గ్రామంలో బంధువులు ఇంట శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే తిరిగి వస్తుండగా బంట్రోతుపుట్ట ఘాట్ రోడ్ లో ఈ యొక్క ద్విచక్ర వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి కావడంతో ఈ యొక్క వాహనం అదుపు తప్పి లోయలో పడింది. అయితే తల్లి సుమిత్ర 37 సంవత్సరాలు, కుమార్తె 3 సంవత్సరాలు స్థలంలోనే మృతి చెందారు. అయితే చిన్నారి మానస, తండ్రి రామకృష్ణకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని కూడా స్థానికులు హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించగా అయితే అప్పటికే అపస్మార స్థితిలో చేరుకున్న మానసను పరీక్షించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కొరకు విశాఖ కేజెస్ కు అయితే పంపించారు. అయితే రామకృష్ణ, సుమిత్ర దంపతులకు 4 సంతానం ఉన్నారని, అయితే వీరిలో పెద్ద పాప 5 ఏళ్ల వయసున్న బాబును కూడా ఇంటి వద్ద ఉంచి అయితే ఇద్దరు పిల్లలతో శుభకార్యానికి వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఘటనాస్థలం చేరుకొని కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఇటీవల సందర్భం